నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. Das. This is closing time, madam. Please, madam. One more shot, Das. Sorry, madam. Bar is closed. I love you. No, madam. Sorry. दिल तो पागल है. Please, madam. Sorry. Please. Time is over, madam. Sorry. My time has just started. Madam. Sorry, madam. Madam, please, madam. Please. My shift is over, madam. Please, madam. Please, madam. Closed, madam. One more shot. Ding, ding. Please, madam. Take it. No, madam. Please take it. Please, no, madam. Bar closed, madam. Please, madam. నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? అమ్మా. ప్రతి వ్యధకి ఇక్కడే చూపులు. అమ్మా. ఏమిటా? సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకైలో. సరే. తొందరగా వెళ్ళు. ఆ. ఏం చేస్తాం? వేధవ కాలం, వేధవ బుద్ధులు. శ్రీరామ రామే తీరమే రామ మనోరమే ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండి రా, మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా నాడు రమ్మన్నానా? ముందు లోపలికి నడు. భయం భక్తి లేకుండా పెరిగారు. పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్నాను కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడ కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల నాశనం అనుకోవట్లేదు. థింక్ లీసా. You're always so serious. Don't worry. Everything will be all right. No, nothing is gonna be all right. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు లీసా. యూ హ్యావ్ టు గెట్ ఎన్ అపార్ట్మెంట్. ఇంకా నువ్వు హోటల్ ఎఫర్ట్ చేయలేవు. అండ్ గెట్ సమ్ వర్క్. మేక్ సమ్ కాల్స్. బజ్జీ सर ठीक है बाबा, नहीं करता हूँ. बोला ना नहीं करता हूँ, अब तो बात करो. ऐसी बातें करके डराना नहीं अशरफ. तुम कितनी बार बोलो, अब्बा नहीं मानेंगे. अरे एक बार बात करके दे देगा तभी तो मालूम पड़ेगा. बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे. $12 లక్షలు.
లక్షలకు 1 రూపాయి కూడా తగ్గదండి. ఏదో రకంగా వానర్తో మాట్లాడి 8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి? నువ్వు చెప్పేది కరెక్టే కానీ మళ్ళీ ఒకసారి వానర్తో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాదితనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ శ్రీ అన్య వీరాన్యం ప్రసన్నాన్యం మృత్యుంజయ జై బజరంగ్ బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయన. స్వామి 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 10 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా. Hey Lisa. Hey, Dave. Hey Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru. Yeah. Nene phone chestanu. All right. Shit. हसीना बेटी, हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी. हाँ अम्मी बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ ఛోటా అబ్బా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బహుత్ కమాయే కైతే. ఈ సంబంధం వదులుకోవద్దని ఛోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో. రోజు ఇలా అర్ధరాత్రి వరకు ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా.
ఏం వెలగ పెడుతున్నావురా? మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు, నువ్వేదో సరే ఉత్తరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను, ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన దూకి సావరాదు, పీడ ఎరగడైపోద్ది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా? ఒరే రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు, నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ ఏమవుతుందేమోరా, ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా రే, జాగ్రత్త భయం. చేస్తుందా బాబు? అయ్యి బాబాయ్, దొరికేసినట్టున్నారా? అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? ఎవరా? మర్యాదగా బతకలేదు ఆయన. బతకాలా? ఎక్కడికి పోవాలి? ఏం చూస్తున్నావు? తాగుతావా? దా రా. రే లోపల పదరా, పద వస్తుంది. హాయ్ అండి, కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు, మహా అయితే 4-5 lakhs.
కాదు కదా? లేదా మా కావ్య గుడ్ గర్ల్ అయిపోయింది, ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నాన్న. ah